ఈస్ పిహెచ్డి వర్త్ ఇన్ జర్మనీ? 2.5 is the maximum. PhD is mostly about connections. ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది, నా స్కోర్ మంచిగానే ఉంది. సో నేను పిహెచ్డి చేయాలా, జాబ్ చేయాలా? సో పిహెచ్డి గెట్ సాలరీస్? They will never be able to finish their PhD. When you don't have passion for it, you will never finish it. కెన్ వి ఫినిష్ పిహెచ్డి ఇన్ 3 years? Big no. Universities లో PhDs are funded by the chairs themselves. మాస్టర్స్ అయిపోయింది, ఒక 3-4 years జాబ్ చేసా, దాని తర్వాత కూడా పిహెచ్డి చేసుకోవచ్చు. పిహెచ్డి ఈజ్ వర్త్ డూయింగ్, కాకపోతే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. Don't just do it for the doctor title. Do research before even having the thought of doing this PhD. Put that effort in, take that time. హలో అందరికీ, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నా ఛానల్ లేని వీడియో ఇంతవరకు, అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే మీరు ఎక్కడ మీ యూట్యూబ్లో కూడా దీని గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా లేదు రిగార్డింగ్ పిహెచ్డి. సో పిహెచ్డి ఇన్ జర్మనీ, సో జర్మన్లో పిహెచ్డి చేయొచ్చా, ఇది ఫ్రీయా, ఇది కాస్ట్లీయా, లేకపోతే ఇది మనకే డబ్బులు వస్తాయా? సో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం తెలుసుకుందాం. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, లైక్ చేయట్లేదు. సో ఫస్ట్ ఒక లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. సో మనతో పాటు మనకున్న గెస్ట్ ఎవరంటే, సో తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. సో కమ్ ఆన్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హలో అందరికీ, నేను శ్రీజా గాదిరాజు. ఐఎమ్ సైన్స్ మేనేజర్ అట్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్. జర్మనీకి మాస్టర్స్ కోసం వచ్చి ఆ తర్వాత ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు వర్క్ చేసి నా వర్కింగ్ అట్ యూనివర్సిటీ యాజ్ అ సైన్స్ మేనేజర్. ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా కాదు, నాట్ లైక్ కంటెంట్ క్రియేటర్, ఏదో లైఫ్ అలా డాక్యుమెంట్ చేసుకుంటూ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్టోరీస్ అంతే. జర్మన్లో పిహెచ్డి చేయడం వర్తా? అబ్సల్యూట్లీ ఎస్. ఎందుకంటే మనకు డబ్బులు వస్తాయి, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ జాబ్. కానీ డిపెండ్స్ మనం ఎక్కడ చేస్తున్నాము అండ్ మనకి ఆ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో డబ్బులు వస్తాయంటే ఎంత వస్తాయి నెలకి? మన అందరం అది చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా TVL 13 అని చెప్పి టేబుల్ ఉంటుంది అనమాట. సో మాస్టర్స్ అయిపోగానే మనం ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్ట్ చేస్తే TVL 13 లెవెల్ 1 లో స్టార్ట్ చేస్తాం. అది అరౌండ్ 4,800 euros ఆర్ సంథింగ్ లైక్ దట్. ఆ తర్వాత మనం ఇయర్స్ యాడ్ అవుతున్న కొద్దీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలా యాడ్ అవుతున్న కొద్దీ ద సాలరీ విల్ బి ఇంక్రీస్డ్. బట్ నాకు తెలిసినంత వరకు చాలా మంది పిహెచ్డి కంప్లీట్ చేయలేరు, ఆగిపోతారు మధ్యలోనే విన్నా. సో దానికి రీజన్ ఏంటి? టు బి ఆనెస్ట్, ఆ స్టోరీస్ మనం ఎక్కువ ఇండియన్స్ దగ్గర నుంచి వింటాం. మనం ఏంటంటే ఏదో డాక్టర్ పేరు టైటిల్ రావాలి అని చేసేద్దాం అనుకుంటాం, కానీ పిహెచ్డి ఇట్స్ అ వెరీ బిగ్ కమిట్మెంట్. మనం మాస్టర్స్కి వచ్చేటప్పుడు మీరేమనుకున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే 1.5 year లో కంప్లీట్ చేసేసి అసలు సెకండ్ ఇయర్ నుంచి జాబ్ 4 years పట్టింది, కోవిడ్ అదంతా కలిపి. సో పిహెచ్డి బయటికి జనాలు జనరల్ గా 3 years అని చెప్పినా గానీ ఇట్ ఈస్ అ మినిమం కమిట్మెంట్ ఆఫ్ 4.5-5 years. యా. సో మీరు అన్నది, సో మాస్టర్స్ గురించి, సో నేను కూడా అదే అనుకున్నా. 1.5 year అయిపోతుంది, తర్వాత 6 months తీసేసి తర్వాత చలో లక్షలు సంపాదించేసి ఇంటికి పంపించచ్చు, అది చేయొచ్చు అని. బట్ సీన్ సితారే కంప్లీట్ డిఫరెంట్. నా మాస్టర్స్ కావాలి కూడా ఆల్మోస్ట్ 3.5 years పట్టింది. సో దాని గురించి మాట్లాడుకుంటే ఇక చాలా ఉంటాయి. బట్ లెట్స్ కోవిడ్ బ్యాచ్ కదా. ఎస్, ఆ కోవిడ్ బ్యాచ్. సో కోవిడ్ బ్యాచ్ అంటే నేనైతే చాలా చదువుకున్నా. సో కాకపోతే ఆ ఇంటర్న్షిప్స్ అవన్నీ కొంచెం లేట్ అయినాయి, బట్ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు పిహెచ్డి రావాలంటే ఇక్కడ మాస్టర్స్ లో ఎంత స్కోర్ ఉండాలి? డిపెండ్స్. కొన్ని యూనివర్సిటీస్ లో అయితే దే డైరెక్ట్లీ ఆస్క్ అనమాట, వెరీ గుడ్ ఉండాలి అని చెప్పంటే 1.5 కంటే తక్కువ. బట్ అది మెన్షన్ లేకపోయినా కానీ 2 కంటే ఎక్కువ ఉంటే ఐ వుడ్ నాట్ రియలీ సజెస్ట్ గోయింగ్ ఫర్ బిగ్ యూనివర్సిటీస్. 2.5 ఇస్ ద మాక్సిమం. 2.5 కంటే ఎక్కువ ఉందంటే జర్మనీలో అయితే ఐ వుడ్ నాట్ సజెస్ట్. బికాస్ ఆ తర్వాత కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు TUM లో ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను కదా, వర్క్ స్టూడెంట్స్ ని, హీవీస్ ని తీసుకోవడానికి కూడా 2 కంటే ఎక్కువ ఉంటే కన్సిడర్ చేయరు అట్లీస్ట్. సో గ్రేడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పిహెచ్డి, అన్లైక్ జాబ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఇప్పుడు నాకు ఇండియాలోనే బీటెక్ అయిపోయింది, మాస్టర్స్ అయిపోయింది. సో నేను డైరెక్ట్ జర్మనీకి పిహెచ్డికి రావాలి. సో వాట్ ఆర్ ద ఆప్షన్స్? ఓ, వెరీ గుడ్ క్వశ్చన్. అన్లైక్ జాబ్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. కాకపోతే దట్ డిపెండ్స్ కి మన యూనివర్సిటీ ఏంటి ఇండియాలో, అండ్ మన ప్రొఫెసర్స్ కి ఎలాంటి కాంటాక్ట్స్ ఉన్నాయి, కనెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే పిహెచ్డి ఇస్ మోస్ట్లీ అబౌట్ కనెక్షన్స్. There are different ways to get into PhD. కానీ one of the most famous one is ప్రొఫెసర్ డైరెక్ట్ గా తెలిస్తే మనం PhD ప్రాజెక్ట్ డైరెక్ట్ గా స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో దట్ డిపెండ్స్ ఆన్ ఏ యూనివర్సిటీలో చదువుకున్నాం. బట్ ఐ వుడ్ నాట్ రియలీ సజెస్ట్ డైరెక్ట్ గా జర్మనీకి PhD రావడానికి. ఎందుకంటే PhD ఇంగ్లీష్ లో ఉన్నా కానీ మనకి ఇక్కడికి రావడానికి
జర్మన్ కావాలి కదా! సో, సేమ్ యూనివర్సిటీలో కూడా అడ్మినిస్ట్రేటివ్ వర్క్‌కి వాటికి వీటికి జర్మన్ కావాలి. సో ఇంకొక క్వశ్చన్. సో నా ఇప్పుడు మాస్టర్స్ అయిపోయింది. నా స్కోర్ మంచిగానే ఉంది. సో నేను పీహెచ్‌డీ చేయాలా? జాబ్ చేయాలా? సో వాట్స్ యువర్ రికమెండేషన్? ఇన్ సింపుల్ వేస్ చెప్పాలంటే మనం జాబ్ చూసుకునేటప్పుడు ఎలా చూసుకుంటాం? దేంట్లో మన మన ఇంట్రెస్ట్ ఉంది అలా చూసుకుంటాం గదా! పీహెచ్‌డీ ఏంటంటే మోస్ట్‌లీ ఇట్ ఈస్ అన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ యువర్ మాస్టర్స్ థీసిస్. ఆల్రెడీ మాస్టర్స్ థీసిస్ చేసుంటాం గదా! హ్మ్. అండ్ థీసిస్ చేసేటప్పుడు యుల్ రీసెర్చ్ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ఎ సర్టెన్ టాపిక్. హ్మ్. అప్పుడు వెన్ యూ రియలీ వాంట్ టు డూ పీహెచ్‌డీ, ఎక్స్‌టెన్షన్ ఆఫ్ దట్ విల్ బి అ బెటర్ థింగ్ టు డూ. హ్మ్. మనం చేసే మాస్టర్స్ థీసిస్ ఏదో జస్ట్ నామకే వాస్తే చేసేసి జస్ట్ టు ఫినిష్ మాస్టర్స్ అంటే దట్ ఈస్ నాట్ గుడ్ బేసిస్ ఫర్ అ పీహెచ్‌డీ. దట్స్ వాట్ ఐ సే. ఓకే. కానీ పర్స్యూ చేయడం ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంటే యాహ్! ఇన్ ఓకే. టర్మ్స్ ఆఫ్ మనీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీడమ్ కానీ, యాహ్! ఇట్ ఈస్ వర్త్ ఇట్. సో నార్మల్ యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ పీహెచ్‌డీ ఎన్ని ఇయర్స్ ఉంటది? ఆన్ పేపర్ అయితే 3 ఇయర్స్. హ్మ్. ఇంతవరకు ఐ హావెంట్ సీన్ ఎనీవన్ బీయింగ్ అట్ ది యూనివర్సిటీ ఐ హావెంట్ సీన్ ఎనీవన్ ఫినిష్డ్ ఇన్ 3 ఇయర్స్. మినిమమ్ 4 to 5 ఇయర్స్. అది కూడా ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. పీహెచ్‌డీకి దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు గెట్ ఇంటూ ఇట్. ఫస్ట్ వచ్చేసి మన యూనివర్సిటీ పోర్టల్స్‌లో మన జాబ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే పీహెచ్‌డీ కూడా ఓపెన్ పొజిషన్స్ ఉంటాయన్నమాట. హ్మ్. మన యూనివర్సిటీలో జాయిన్ అయ్యేది ఆ పొజిషన్‌కి ఉంటది. కానీ జాయిన్ అయ్యాక నీ పీహెచ్‌డీ టాపిక్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. యెస్. 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 సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వర్త్ నోటింగ్. సో నాట్ ఓన్లీ పీహెచ్‌డీ బట్ ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ గూడా వాడు చెప్పేది ఒకటి ఉంటది. పోయినంక అది లోపలికి పోయిన తర్వాత చేసేది ఒకటి ఉంటది. ద సేమ్ థింగ్. ట్రూ. బట్ ట్రూ. సో కాకపోతే మనకు గుడ్ థింగ్ ఏందంటే సో పీహెచ్‌డీ చేస్తే ఉంటే కూడా ఆల్మోస్ట్ జర్మన్‌లో అయితే ఎస్పెషల్లీ సేమ్ సాలరీ. జాబ్ చేసిన సాలరీ వస్తది. అంత సాలరీ వస్తది. బట్ అవును. మోర్ ఇంటూ రీసెర్చ్. యాహ్! సో మోర్ సో ఇంటూ రీసెర్చ్, మోర్ ఫ్రీడమ్. యాహ్! ఇంకొక జనరలైజ్డ్ క్వెషన్. సో పీహెచ్‌డీ అయిపోయిన తర్వాత ఒకవేళ మళ్ళీ జాబ్ స్టార్ట్ అయితే ఎక్కువ సాలరీస్ ఉంటాయా? ఐ వుడ్ సే యెస్. ఓకే. ఎక్కువ అంటే ఎంత ఎక్కువ ఉండొచ్చు? లెట్స్ సే పర్సెంటేజ్ వైస్. అంటే స్టార్టింగ్ మనకి ఈ లెవెల్ సీస్ అంటారు చూసావా? మరీ హుహు. లెవెల్ సీస్ కాకపోయినా గానీ మోస్ట్‌లీ మన పీహెచ్‌డీ కంప్లీట్ చేశాక డాక్టర్ రోల్స్ ఉన్న వాళ్ళకి హెడ్ ఆఫ్ ఆర్&డి వస్తదన్నమాట. హ్మ్. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పీహెచ్‌డీ చేసేటప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ అదంతా కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ అంటారు గదా! సో, మన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అదంతా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పీహెచ్‌డీ చేశాక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రోల్స్ వచ్చేస్తాయి. అండ్ వెన్ యూ హుహు. ఆర్ టాకింగ్ అబౌట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ 100K. లేదు హుహు. మెటీరియల్ సైంటిస్ట్ డివిజన్‌లో అయితే వి ఆర్ టాకింగ్ అబౌట్ 80, 85. ఓకే. యాహ్! ఇట్స్ ఎ గుడ్ వన్. యాహ్! అంతే గదా! యాహ్! సో యాహ్! ఇప్పుడు పీహెచ్‌డీ అంటే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఎవ్రీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద చేస్తాం. సో ఆ ఇంటరాక్షన్ విత్ ప్రొఫెసర్స్ అయినా, ఈ పీహెచ్‌డీ ఫైండింగ్ అయినా ఎట్లా పాసిబుల్ అయితది? ఒక పీహెచ్‌డీ మనం కొట్టాలంటే సో వాట్ ఆర్ ద మెథడ్స్? ద వెరీ ఫస్ట్ వచ్చేసి మన యూనివర్సిటీలో మన ప్రొఫెసర్ త్రూ. కానీ హుహు. అన్ని యూనివర్సిటీస్‌లో ఆపర్చునిటీ ఉండదు. హుహు. టెక్నికల్ హోక్షీలలో అయితే ఉంటది గానీ, కొన్ని యూనివర్సిటీస్‌లో ఆ ఛాన్స్ ఉండదు. ప్రొఫెసర్ త్రూ హుహు. కనెక్షన్స్. హుహు. అది ఫస్ట్ అండ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ వే. ఎందుకంటే డైరెక్ట్ కనెక్షన్స్ వర్క్స్ ద బెస్ట్ ఇన్ పీహెచ్‌డీ. ఆ హుహు. తర్వాత మనంతట మనం వెతుక్కోవాలంటే వెరీ సిమిలర్ టు జాబ్ సెర్చ్. హుహు. పోర్టల్స్ ఉన్నాయి. అండ్ టుమ్ హ్మ్. పొజిషన్స్ అన్ని మోస్ట్‌లీ టుమ్ కెరియర్స్‌లో ఉంటాయి. లేదంటే లింక్డ్ఇన్‌లో హ్మ్. ఉంటాయి. చాలా వరకు ఈ పీహెచ్‌డీ ఫైండ్ నెట్టో సంథింగ్ కొన్ని వెబ్‌సైట్స్ కూడా ఉన్నాయి అలా. సో, యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ పొజిషన్స్ దేర్. థర్డ్ బట్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ వే విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ యూజ్ ఇస్ రైటింగ్ యువర్ ఓన్ పేపర్. అంటే హుహు. నీకు పీహెచ్‌డీలో ఏ టాపిక్‌లో చేయాలో ఇంట్రెస్ట్ ఉందో, దాని గురించి ఒక 1 పేజర్ రాసి నేను ఈ ఏరియాలో చేద్దాం అనుకుంటున్నాను పీహెచ్‌డీ. అండ్ మీ ప్రొఫెసర్‌షిప్ ఆల్రెడీ ఈ ఏరియాలో రీసెర్చ్ చేస్తుంది. సో, ఐయామ్ హుహు. ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ మై పీహెచ్‌డీ విత్ యూ అని ప్రొఫెసర్స్‌కి డైరెక్ట్‌గా ఈమెయిల్ రాయడం. ఓకే. యాహ్! దట్ ఈస్ సంథింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ అస్ డజంట్ రియల్లీ యూజ్. మనం ఓపెన్ పొజిషన్స్ చూస్తాం కానీ, కాకపోతే ఇది ఎలా ఉండాలంటే ఇప్పుడు ఒక చైర్ ఉంది. చైర్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చైర్ ఉంది. నీ థీసిస్ హుహు. వచ్చేసి రీసెర్చ్డ్ అబౌట్ న్యూ మెటీరియల్ ఇన్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. హుహు. నీ ఔట్‌పుట్ చూపిస్తూ దెన్ వాట్ ఈస్ యువర్ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్. యాహ్! ఆ 2 కంబైన్ చేసి మనం కవర్ లెటర్ ఎలా రాస్తాం జాబ్‌కి. దాన్ని కొంచెం కాదు బాగా మోడిఫై చేసి యూ హావ్ టు షో
how will it benefit the chair and all that, and write an email to the professor. ఓకే. Most of the యాహ్! times that works. సో, మనం బేసిక్‌గా చాలామంది ఏం చేస్తారంటే, ఇక్కడ మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ అప్లై చేస్తా అంటారు. జాబ్ వస్తలేదు. సర్లే ఓ పీహెచ్‌డీ చేద్దాం. పీహెచ్‌డీకి అని 4 యూనివర్సిటీ అప్లై చేస్తారు. సో, ఆ పీహెచ్‌డీ రూట్ పోదాం. ఏదో రకంగా డబ్బులన్నా వస్తాయి కదా! అని ఒక థాట్ ప్రాసెస్‌లో ఉంటారు. సో, వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? They will never be able to finish their PhD. సో, అంత కష్టం ఉంటదా పీహెచ్‌డీ అంటే? అంటే మన జాబ్‌లో ఏంటి కొత్త కొత్త టాస్క్‌లు వస్తూ ఉంటాయి. ఎంత కాదనుకున్నా గానీ, నో మ్యాటర్ హౌ మచ్ వి హేట్ అవర్ జాబ్. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ ఉన్నా గదా! హుహు. ఆహ్, ఎలా ఉంటదంటే అబ్బా! ఎందుకింత పనుందన్నా గానీ యూ విల్ కీప్ ఆన్ డూయింగ్ న్యూ టాస్క్స్. హుహు. పీహెచ్‌డీ ఏంటంటే యూ ఆర్ గివింగ్ యువర్ టైమ్ టు వన్ టాపిక్. రికరింగ్ హుహు. టాస్క్స్ ఉంటాయి. యాహ్! చేసిందే చేసి యూ విల్ గెట్ ఇరిటేటెడ్. వెన్ యూ డోంట్ హావ్ ప్యాషన్ ఫర్ ఇట్, యూ విల్ నెవర్ ఓకే. ఫినిష్ ఇట్. అండ్ ఆల్సో ఏమవుతదంటే ఆహ్, పీహెచ్‌డీలోకొచ్చాక యూ ఆర్ స్టిల్ హావింగ్ దిస్ స్టూడెంట్ ఎన్విరాన్మెంట్. హుహు. అంత సీరియస్‌నెస్ ఆబ్వియస్‌లీ పీపుల్ ఆర్ వెరీ సీరియస్. నేను హుహు. యూనివర్సిటీలోకొచ్చే ముందు ఏమనుకున్నానంటే 'బిగ్ బ్యాంగ్ థియరీ' చూసి అబ్బా! మొత్తం అందరూ నేర్డీ ఉంటారు, సీరియస్ ఉంటారు అనుకున్నా. యూనివర్సిటీ ఈజ్ సూపర్ చిల్. ఎప్పుడైతే ఆ ప్యాషన్ లేకుండా యూనివర్సిటీలోకొస్తామో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ డీవియేటెడ్ ఓకే. అండ్ లూజ్ ద మెయిన్ థింగ్ దట్ వి ఆర్ సపోజ్డ్ టు డు. యాహ్! బట్ అట్‌లీస్ట్ కొన్ని రోజులు అంటే ఎవరికన్నా పీహెచ్‌డీ వచ్చి సరే టైమ్ పాస్ కోసమైనా ఏదో డబ్బుల కోసమైనా చేస్తే సో అంటిల్ దే గెట్ ఎ ఫుల్ టైమ్ జాబ్ దే డూ. బట్ యాహ్! యాహ్! కానీ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ సో జర్మన్‌లో ఏంటంటే ఈ పీహెచ్‌డీ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ సాలరీ రావడం అనేది నాకు చాలా నచ్చుతది. ఎందుకంటే చదువుకుంటూ గెట్టింగ్ మనీ. యాహ్! సో దట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. సో ఇప్పుడు మీరు యూ ఆర్ డూయింగ్ పీహెచ్‌డీ ఆర్ యూ ఫినిష్డ్ పీహెచ్‌డీ ఆర్ వాట్ ఆర్ యువర్ కరెంట్ రోల్? ఇంట్రెస్టింగ్‌లీ నన్. హ్మ్. ఐయామ్ ఎ సైన్స్ మేనేజర్. టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్‌లో అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌కి ఒక మిషన్ నెట్వర్క్ ఉందన్నమాట. ఈ మిషన్ నెట్వర్క్ ఏం చేస్తదంటే ప్రతి ఓకే. ప్రొఫెసర్‌షిప్ ఏదైతే అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో రీసెర్చ్ చేస్తుందో, ఐ డోంట్ నో ఇఫ్ యూ నో మై బ్యాక్‌గ్రౌండ్ ఆర్ నాట్. ఐ వర్క్ ఇన్ 3D ప్రింటింగ్ అండ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అ లాట్. సో, ఈ మిషన్ నెట్వర్క్ ఏం చేస్తదంటే ఇట్ విల్ కనెక్ట్ ఆల్ దీస్ చైర్స్ దట్ ఆర్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ఐ మేనేజ్ ద ఈవెంట్స్ అండ్ హుహు. నెట్వర్కింగ్ ఇదంతా. ఈ ఒక 35 చైర్స్‌కి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 రీసెర్చర్స్ ఉన్నారు. I connect them, I do organize events for them, and along with that, ఓకే. project finding, writing funding proposals, ఇదంతా I do. And meanwhile, హుహు. recentగా ఒక పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చా because I'm also interested in research, but not any existing topic. So I'm still defining what I want to do in terms of topic. యెస్. సో, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వెషన్. సో, జనరలైజ్ క్వెషన్. సో, మామూలుగా మన బీటెక్ అయిపోయి మాస్టర్స్‌కొచ్చి మాస్టర్స్ అయిపోవాలంటేనే మనకి చిరిగి స్టార్ట్ అయితాంది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పడతది ఇక్కడ మాస్టర్స్. సో, ఒక 26, 27 మాస్టర్స్ అయిపోతది. అప్పుడు మళ్ళీ పీహెచ్‌డీకి అప్లై చేసి, పీహెచ్‌డీ వచ్చి సో, అదొక 28లో పీహెచ్‌డీ వచ్చిన అది అయిపోనీకి ఒక 5 ఇయర్స్ పడతది. అంటే 33 ఇయర్స్‌కి 5 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ పీహెచ్‌డీ అయిపోతది. సో, అప్పుడు జాబ్ రానీకి ఇంకొక 6 మంత్స్ తీసుకుందాం. 33.5, 33 ఇయర్స్‌కి అనుకుందాం. ఇంకా పెళ్లెప్పుడు Hmm. చేసుకోవాలి? ఫ్యూచర్ ఎప్పుడుంది? సో, దాని సంగతి ఏంది అసలు? అంటే పీపుల్ ఆర్ లైక్ చదువు మీద పడి పెళ్ళొద్దు అద్దు అనుకుంటారు కదా! సో, దట్స్ ఆల్సో Hmm. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా! Yeah. నేను అంటే పర్సనల్‌గా అయితే ఐ కెనాట్ కామెంట్ ఆన్ దట్ బికాజ్ ఐ డోంట్ యాహ్! బిలీవ్ ఇన్ హావింగ్ టైమ్ లైన్స్. ఓకే. ప్యాషనేట్ ఉంటే చేయండి అనే నేను చెప్తా. బట్ జర్మనీలో కూడా వెన్ వి లుక్ అట్ ఇట్, దేర్ ఆర్ పీపుల్ హూ ఫాలో ద స్ట్రిక్ట్ పాత్. హుహు. బ్యాచిలర్స్ చేసేసి దెన్ వెంటనే మాస్టర్స్ సేమ్ హ్మ్. యూనివర్సిటీలో. అంటే ఐ నో అ పర్సన్ సేమ్ టుమ్‌లో బ్యాచిలర్స్‌లో స్టార్ట్ చేసి నౌ హి ఈస్ అ పోస్ట్ డాక్ అన్నమాట. హుహు. పీహెచ్‌డీ తర్వాత పోస్ట్ డాక్. హుహు. అండ్ హుహు. హి ఈస్ 29. హుహు. సో ఓహ్! ఇట్ ఈస్ పాసిబుల్. కానీ యాహ్! ఎవరికి? జర్మన్స్‌కి. యాహ్! యాహ్! మనం చేయాలి అనుకుంటే మీరన్నట్టు మాస్టర్స్‌కొచ్చినప్పుడే ఇట్ ఆల్రెడీ టేక్స్ 3, 4 ఇయర్స్. యెస్. యెస్. దెన్ మళ్ళీ ఆ పీహెచ్‌డీ ఎఫర్ట్, ఆ 4 ఇయర్స్, 5 ఇయర్స్ కమిట్మెంట్. బట్ ఇఫ్ యువర్ పార్ట్నర్ ఇస్ సపోర్టివ్ అండ్ ఆ సాలరీతో మనం ఆబ్వియస్‌లీ ఆల్మోస్ట్ సేమ్ సాలరీస్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ మచ్ డిఫరెంట్ దాన్ హావింగ్ ఎ ఫుల్ టైమ్ జాబ్ ఐ వుడ్ సే. యాహ్! యాహ్! హుహు. సో, అందుకని ఇఫ్ సమ్‌వన్ ఈస్ ఇంట్రెస్టెడ్ అండ్ రియలీ ప్యాషనేట్, ఇట్ ఈస్ వర్త్ డూయింగ్ ఇట్. అంటే ఓకే. పీహెచ్‌డీ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని లేదు కదా! ఆల్మోస్ట్ పీపుల్ హ్మ్. ఆర్ కన్సిడరింగ్ ఇట్. జర్మనీలో పీహెచ్‌డీ చేయడం అంటే ఆల్మోస్ట్ ఫుల్ టైమ్ జాబే. ఓకే. సాలరీ వస్తుంది. అండ్ ఇఫ్ యూ హావ్ అ పార్ట్నర్ హూ ఈస్ లైక్ ఓకే చదువుతున్నా గానీ ఇట్ ఈస్ స్టిల్ ఎర్నింగ్, పార్ట్ టైమ్ కూడా చేసుకోవచ్చు, ఫ్రీడమ్ ఉంది అనుకున్నప్పుడు యాహ్! ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ వర్త్ ఇట్.
బట్ ఓకే. సో లెట్స్ డూ సింపుల్ ర్యాపిడ్ ఫైర్. ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి మీరు. బుక్ ఓకే. చేసేసేటట్టున్నారుగా. నాట్ మోర్ దెన్ ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఇంతకుముందు అడిగిందే, బట్ లెట్స్ మేక్ ఇట్ వెరీ షార్ట్. సో ఈస్ పిహెచ్డి వర్త్ ఇన్ జర్మనీ? ఎస్. సో టు పిహెచ్డి గెట్ సాలరీస్? ఎస్. ఇఫ్ yes, how much? టీవీఎల్ 13 మీరు మేబీ టేబుల్ అక్కడ డిస్ప్లే చేయొచ్చు. నేను మీకు లింక్ పంపిస్తా. స్టార్టింగ్ వచ్చేసి 4,800 అనుకుంటా అండ్ ఇట్ గోస్ టిల్ 6,000 7,000 ద మోర్ యూ ఆర్ ఇన్ ఇండస్ట్రీ అకాడమియా. సారీ, వన్ వర్డ్ అన్నారు కదా, మర్చిపోయా. ఓకే, యా. సో ఇండియా నుంచి కూడా జర్మనీ డైరెక్ట్ పిహెచ్డి అప్లై చేస్తే దెర్ ఆర్ ఛాన్సెస్, ఎస్ ఆర్ నో? ఎస్. సో వాట్స్ ద జనరల్ అప్రోచ్? ప్రొఫెసర్ కనెక్షన్స్. కెన్ వి ఫినిష్ పిహెచ్డి ఇన్ 3 years? బిగ్ నో. ఓకే. సో వై? ఓకే, ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. Yes. ఎందుకంటే పిహెచ్డి మోస్ట్లీ మనం పిహెచ్డికి జాయిన్ అయ్యేటప్పుడు చెప్పా కదా 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయని. వన్ ఆఫ్ దెమ్ ఇస్ లైక్ అ జాబ్ ఓపెనింగ్. Yeah. పిహెచ్డి చాలా మందికి ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో ఇట్ ఆర్ నాట్. యూనివర్సిటీస్ లో పిహెచ్డీస్ ఆర్ ఫండెడ్ బై ద చైర్స్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఒక Okay. ప్రొఫెసర్షిప్ ఉంది, ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఫస్ట్ 5 years కి యూనివర్సిటీ మనీ ఇస్తుంది. Mhm. ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా కానీ వాళ్ళు ప్రాజెక్ట్ ప్రపోజల్స్ రాస్తారు. దెర్ ఆర్ మల్టిపుల్ ఫండింగ్ ఇన్స్టిట్యూట్స్. వన్ ఆఫ్ దెమ్ జర్మనీలో బిగ్గెస్ట్ ఏంటంటే డిఎఫ్జి, యూరోప్ లో హొరైజన్, అలా డిఫరెంట్ ఫండింగ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్ అప్రూవ్ అయ్యాక ఇట్ ఇస్ ఫర్ 3 years. Mhm. ఈ 3 years లో ఏంటంటే ఈ 3 years కోసం దే హైర్ పిహెచ్డీస్. Mhm. దీస్ ఆర్ ద ఓపెన్ పొజిషన్స్ యూ గెట్ ఇన్ టు. Okay. ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వగానే ఆ 3 years స్టార్ట్ అయిపోతుంది. కానీ దెన్ దే విల్ స్టార్ట్ హైరింగ్ సమ్మన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ప్రాజెక్ట్ లో స్టార్ట్ చేసేటప్పటికి 6 months 7 months అయిపోయి ఉంటుంది. Mhm. సో బేసిక్ గా దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఓన్లీ ఫర్ పేయింగ్ యూ. అఫ్ కోర్స్ యూ విల్ బి వర్కింగ్ ఆన్ ఇట్, బట్ దట్ ఈస్ నాట్ యువర్ ప్రాజెక్ట్ ఆర్ Yeah. పిహెచ్డి టాపిక్. Mhm. వెళ్ళాక దెన్ యూ విల్ రైట్ యూ విల్ ఫైండ్ అ టాపిక్ ఆఫ్ యువర్ ఓన్, write a proposal with a postdoc, submit it, get funding, then that will be your PhD topic. Okay. సో ఇట్స్ నాట్ లైక్ నాకు ఒక టాపిక్ ఇచ్చారు మాస్టర్స్ థీసిస్ లా కాదు, ఒక టాపిక్ ఇచ్చారు నేను చేసేసాను అయిపోయింది కాదు. వెళ్తాం లోపలికి, దెన్ ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. అది ఫెయిల్ అవుతుంది లేదంటే సక్సెస్ అవుతుంది. దెన్ యా. ఓకే. సో లాస్ట్ నాట్ లీస్ట్ క్వశ్చన్. సో ఏంటంటే ఇప్పుడు నాకు మాస్టర్స్ అయిపోయింది, ఒక 3-4 years జాబ్ చేసా, దాని తర్వాత కూడా పిహెచ్డి చేసుకోవచ్చా? యా, డెఫినెట్లీ. ఇట్స్ పాసిబుల్ ఇన్ జర్మనీ? యా. సో అప్పుడు స్కోప్ ఎట్లుంటది? ఎక్కువ ఉంటుందా స్కోప్? అంటే హౌ డిఫరెన్షియేషన్ ఏంటి? మళ్ళీ 2 ways ఉన్నాయి అబ్బా. అనదర్ థింగ్ విచ్ మోస్ట్ ఆఫ్ అస్ షుడ్ నో, మన ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పిహెచ్డి చేయాలంటే దెర్ ఇస్ అన్ ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ పిహెచ్డి. లెట్స్ సపోజ్ సీమెన్స్ లో వర్క్ చేస్తున్నావు నువ్వు, అండ్ మన జాబ్ లో కొన్ని రీసెర్చ్ ఇంజనీర్స్ కానీ లేకపోతే సర్వీస్ ఇంజనీర్స్ కానీ కొన్ని టాపిక్స్ ఉంటాయి విచ్ విల్ బెనిఫిట్ ద కంపెనీ. మనం ఇన్నోవేట్ చేస్తాం కదా, యూ కెన్ కన్వర్ట్ దట్ ఇన్ టు అ పిహెచ్డి టాపిక్. ఓకే, యా. ఆ టాపిక్ ని పట్టుకొని ప్రొఫెసర్ కి మెయిల్ చేస్తాం అనమాట. అప్పుడు జస్ట్ సూపర్వైజ్ చేస్తారు అంతే. మనకి శాలరీ ఏమో కంపెనీ నుంచి వస్తూ ఉంటది, బట్ పిహెచ్డి మాత్రం ఎక్స్టర్నల్ గా రిజిస్టర్ అయి ఉంటాం. సో గ్రాడ్యుయేట్ స్కూల్లో రిజిస్టర్ అవుతాం అండ్ యూ కెన్ ఫినిష్ యువర్ పిహెచ్డి. లేదు అంటే ఇఫ్ యూ వర్ ఇన్ వన్ ఆఫ్ దోస్ రీసెర్చ్ ఫీల్డ్స్, మనం ఆల్రెడీ వర్క్ చేసిన దానిపైన సేమ్ ప్రాజెక్ట్ ప్రపోజల్ రాసి యూ కెన్ అప్లై ఫర్ ద జాబ్స్. బట్ టు బి ఆనెస్ట్ మన జాబ్ లో అయితే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ఎక్కువ వెయిట్ వస్తుంది, అలా ఉంటది కదా. పిహెచ్డీలో అలా ఉండదు. ఇట్ ఈస్ ద సేమ్. అట్ ద ఎండ్ ఇట్ ఈస్ యువర్ గ్రేడ్స్ అండ్ హౌ యు ఆర్ రైటింగ్ యువర్ కవర్ లెటర్ అండ్ హౌ యు ఆర్ అప్రోచింగ్ యువర్ పిహెచ్డి కాన్సెప్ట్. Okay. So I think we covered most of the questions, and thank you so much for your honest, very honest answers. సో ఇంకా చూసే వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉంటే మీ డౌట్స్ అన్ని కామెంట్ లో మెన్షన్ చేయండి. సో పిహెచ్డీస్ నాకు కూడా తెలుసు పిహెచ్డీ ఇస్ వర్త్ డూయింగ్, కాకపోతే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మొదలు పెట్టి నెక్స్ట్ రోజు అయిపోవాలంటే అయిపోదు అది. సో దానికి చాలా రీసెర్చ్ చేయాలి. సో మీ ఫైనల్ వర్డ్స్ ఏంటి? సో బిఫోర్ క్లోజింగ్ ద వీడియో. పిహెచ్డి జర్మనీలో చేద్దాం అనుకుంటే ఇట్ ఈస్ లైక్ మొత్తం యూ సమ్మరైజ్డ్ ఇట్ వెరీ వెల్. ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. కాకపోతే డోంట్ జస్ట్ డూ ఇట్ ఫర్ ద డాక్టర్ టైటిల్. బీ ప్యాషనేట్ అబౌట్ అ టాపిక్. Do research before even having the thought of doing this PhD, and then actually get into it. ఎందుకంటే
Another thing which will be very important for your PhD is your supervisor, finding your supervisor and all of that. గ్రౌండ్ వర్క్ చేయకుండా డైరెక్ట్ గా ఒక పొజిషన్ చూసి నాకు జాబ్ రాలేదు అందుకని నేను పిహెచ్డి చేస్తానంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఎస్. సో ఇంకొకటి లాస్ట్ నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, సో బేసిక్గా జాబ్ ఉండి పైసలు ఉండి బాగానే సంపాదించుకున్నోనికి అరే ప్యాషన్ తోటి అది చేద్దాం అనిపిస్తుంది. సో పైసలు లేని వాళ్ళకి జస్ట్ ఆ మాస్ అయిపోయిన వాళ్ళకి అరే ఏదో ఒకటి పైసలు కావాలని అది ఎంటర్ అవుతా ఉంటారు. సో ఇట్స్ జనరల్ హ్యాపెనింగ్ థింగ్. సో ప్యాషన్ అనేది మన దగ్గర అన్ని ఉన్నప్పుడే ప్యాషన్ మీద వర్క్ చేయాలనిపిస్తుంది. బట్ ఇట్స్ వెరీ జస్ట్ నా ఒపీనియన్ అంతే. సో ఇండివిజువల్ చాయిస్. ఇప్పుడు I'll give you a simple example. నా బ్యాచిలర్స్ అయ్యాక I worked for 5 years before starting my masters. ఆ తర్వాత ఇండస్ట్రీలో I was almost there for 3 years. And now I'm still thinking of doing my PhD, but I'm not sure because నా టాపిక్ నేను కరెక్ట్ గా డిఫైన్ చేసుకోవాలి అని. When you want to do it and when you are willing to do it, put that effort in, take that time. ఒక చెక్ లిస్ట్ లాగా అంటే I would suggest masters maybe, I would suggest job maybe, కానీ PhD it's a very big commitment. So yeah. ఓకే. సో అది మన పిహెచ్డి గురించి ఫుల్ వీడియో. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో మీకేమన్నా కామెంట్స్ ఆర్ డౌట్స్, మీకేమన్నా ఇన్ఫో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో షీ విల్ ఆన్సర్. తన ఆన్సర్ అయిపోతే ఐ విల్ కాల్ హర్ అండ్ లెట్ హర్ ఆన్సర్ దెమ్. సో అంతే మన వీడియో. సో బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. Thank you for this day I live in. Constant learning to keep me thriving. For